హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చేసి రోజ్ సిరప్ అండి. నేను మా చెట్టుకి పూసిన నాటు గులాబీలతోటి చాలా హెల్తీగా ఎలాంటి ఫుడ్ కలరు వాడకుండా రోజ్ సిరప్ అయితే తయారు చేస్తున్నానండి. సమ్మర్ వచ్చేసింది కాబట్టి అందరికీ చల్ల చల్లగా కూల్గా తాగుదారనుకుంటారు కదా! షర్బత్తులోకి, ఐస్ క్రీమ్‌లోకి, పాలల్లోకి ఈ సిరప్ అనేది వేసుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటదండి. అంతేకాదు ఎలాంటి ఫుడ్ కలర్ వాడట్లేదు కాబట్టి చాలా హెల్తీగా కూడా ఉంటది. నేను మా చెట్టుకి పూసిన గులాబీలని తీసుకున్నానండి. ఇక్కడ నేను నాటు గులాబీలు తీసుకున్నాను. చూపిస్తున్నాను కదా! ఆ గులాబీ రెక్కలన్నీ తుంచేసి ఇలా ఒక గిన్నెలోకి వేసుకోండి. రోజ్ పెటల్స్ అన్నీ తుంపుకున్న తర్వాత 1కి 2 సార్లు శుభ్రంగా వాటర్‌లో కడగాలి. పెటల్స్‌లో ఉన్న డస్ట్ మొత్తం వాటర్‌లో కడగడం వల్ల పోతదండి. తరువాత పెటల్స్ నుంచి వాటర్ ఏమీ లేకుండా సెపరేట్ గిన్నెలో వేసుకుని, దానిలో నేను వేసుకున్న ఫ్లవర్స్‌కి 2 గ్లాసుల వరకు వాటర్ పోస్తున్నానండి. వాటర్ పోసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టండి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకోండి. నీళ్లు మరిగి పెటల్స్‌లోని రంగు మొత్తం దిగేయాలండి. వాటర్‌లో దిగిపోతుంది. చూస్తున్నారు కదా! ఇప్పుడు నేను ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదండి. కలర్ కోసం చిన్న బీట్రూట్ ముక్కలను అయితే 2 కట్ చేసి వేశాను. దానివల్ల మంచి కలర్ వస్తుందండి. ఎలాంటి ఫుడ్ కలర్ నేను ఇక్కడ యూజ్ చేయట్లేదు. చూస్తున్నారు కదా! బాయిల్ అయిన కొద్దీ వాటర్ ఎలా కలర్తో మంచి కలర్తో ఎలా ఉన్నాయో. ఇప్పుడు పెటల్స్లోని కలర్ మొత్తం దిగిపోయిందండి. కాగిపోయినాయి వాటరు. ఇప్పుడు పెటల్స్ని సపరేట్ చేసుకుని వాటర్ని ఒకసారి వడగట్టుకుని మళ్ళీ అదే గిన్నెలో వాటర్ పోసుకుని, నేను 2 గ్లాసుల వాటర్కి టీ గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు షుగర్ యాడ్ చేశానండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి లేత తీగ పాకం వచ్చేలాగా కాయాలి. ఇప్పుడు ఈ సిరప్ చూస్తున్నారు కదా, మంచిగా కాగుతుందండి. అది మనకి లేత తీగ పాకం లాగా రావాలండి, సరిపోతుంది. తీగ పాకం వచ్చేసరికి కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుందండి డార్క్లోకి. ఆల్మోస్ట్ మన సిరప్ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, కలర్ఫుల్గా యమ్మీగా చూడ్డానికి టెంప్టింగ్గా భలే ఉంది కదండి. మనం ఈజీగా ఇంట్లో ఉన్న రోజ్ ఫ్లవర్స్ తోటే ఎలాంటి కల్తీ లేని ఫుడ్ కలర్ యాడ్ చేయని మంచి సిరప్ని అయితే ఇలా తయారు చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రోజ్ సిరప్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ ద్వారా చెప్పండి.